ప్రైజ్ ది లార్డ్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడెగుదువు. ఎస్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి లైఫ్లో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మినిమం 3 to 7 years ఆఫ్ టైంని సెటిల్ అవడానికి తీసుకుంటారు. ప్రతి ఒక్క పేరెంట్ ఈ టైంని వాళ్ళ పిల్లలు బర్త్డేనను బరువుగా ఫీల్ అయితే ఎవరు కూడా ఈరోజు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవును. ఈరోజు దేవుడి వాక్యం మనకేం సెలవిస్తుందంటే, నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడగుదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది వాళ్ళ పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో ఉంచడం మనం చూస్తున్నాం. వీఆర్ నాట్ సడన్గా ఏదో ప్రత్యక్షమై సస్టైన్ అవ్వట్లేదు ఈ యూనివర్స్లో. వీఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ మదర్, వీఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మన బాడీలో ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఆర్గన్ వల్ల మన బాడీకి ఏదైనా అవుతుందేమో అని మనం ఎంత సఫర్ అవుతామో అంతకంటే ఎక్కువ మన పేరెంట్స్ ఒక్కొక్కసారి మన వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకు కావాల్సిన టైంలో వాళ్ళ దగ్గర మనం లేనప్పుడు, వాళ్ళని తీసుకెళ్ళి దూరంగా ఓల్డేజ్ హోమ్స్లో ఉంచుతున్నప్పుడు వాళ్ళు ఎంతగానో వాళ్ళ చిల్డ్రన్స్ని మిస్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటారు. సో టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని దూరంగా ఉంచుతున్నారో ఆఫ్టర్ గెట్టింగ్ సెటిల్ డౌన్ ఇన్ దేర్ లైఫ్, గో అండ్ గెట్ దెమ్ బ్యాక్ టు హోమ్, కేర్ దెమ్, లవ్ దెమ్, ట్రీట్ దెమ్ వెల్. వాళ్ళని మంచిగా చూసుకోండి. వాళ్ళకి ఏమీ వద్దు, వాళ్ళకి ఆ టైంలో మీరు వాళ్ళతో స్పెండ్ చేసి ఆ టైం చాలు. మన వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏదైతే విత్తుతావో అదే కోస్తావు అని కూడా దేవుడు కూడా మనకు చెప్తున్నాడు కదా. సో రేపు నీకు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు నీ పేరెంట్స్ని మంచిగా ట్రీట్ చేసి మంచిగా చూసుకోవాలని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ప్లస్. థ్యాంక్ యూ. హోప్ యూ గాట్ దిస్ పాయింట్.